ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభుపేట మన కర్మల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, చాలిన దేవుడు. ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ ఆయన బలపరిచి నడిపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున గమనించాల్సినటువంటి దేవుని యొక్క లేఖనం, మన సబ్జెక్ట్ ఈరోజు ద పీస్ రూలింగ్ ద హార్ట్స్. శాంతి లేక సమాధానం, హృదయములను ఏలుబడి చేసే శాంతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో రెండు విధాలైనటువంటి విషయాల్ని మనం చూస్తాం. శాంతి అని మనం గమనిస్తాం. శాంతి కపోతం పావురానికి కూడా పేరు పెట్టుకున్నాం. సో శాంతి అనేది మనం లోకంలో కనబడేది ఉంది. ఎస్ఐ చెప్పాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు అన్నాడు. సో దేవుని వద్ద నుండి వచ్చే శాంతి లోకంలో ఉన్న శాంతి. లోకంలో ఉన్న శాంతి ఎలా ఉంటుంది, ఎలాగా హృదయాన్ని ఏలుబడి చేస్తే ఎలా ఉంటుంది? దేవుని వద్ద నుండి వచ్చినటువంటి శాంతి హృదయం ఏలుబడి చేస్తే ఎలా ఉంటుంది? రెండు విధాలైనటువంటి శాంతికి, రెండు ఆ యొక్క పరిస్థితులకి రెండిటికి అదే పేరు ఉంది. పేరు ఒకటే, కానీ దాని యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం భిన్నంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందిని మనం లోక సంబంధంగా అడిగామనుకోండి, ఎందుకు మీరు ఇలాగా తాగుతున్నారు, మందు తాగుతున్నారు, ఎందుకు ఇట్లా ఎక్కువగా మందు తాగుతున్నారు అంటే ఉన్నటువంటి టెన్షన్లు, ఉన్నటువంటి సమస్యలు, కుటుంబ భారాలు, ఇవన్నీ తట్టుకోలేక వీటన్నిటి నుంచి విడుదల పొందాలని, లేకుంటే వీటన్నిటిని బాధలన్న మర్చిపోవాలని తాగుతున్నాము అనే వాళ్ళు ఉన్నారు. మన చర్చి వర్క్ జరుగుతున్నప్పుడు ఈ యొక్క టౌన్లో నుంచి పని వాళ్ళు, కూలి వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళతో నేను అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళలో కొంతమందిని అడిగాను, తాగుతారా మీరు అని. అవునండి, తాగుతామండి. ఎందుకోసం తాగుతుంటారు అని అన్నా. ఉదయం నుంచి బాగా కష్టపడిపోతాం కదండి, ఎండలో కష్టపడతాం, ఎంత బాగా ఒళ్ళు బాగా టైర్డ్ అయిపోతుంది. సో ఈ సమయంలో మేము రాత్రి కొంచెం తాగుతామండి, ఎందుకంటే ఈ ఒళ్ళు నొప్పులన్నీ తొలగిపోవాలి, ఈ ఒళ్ళు నొప్పులతో మాకు ఇబ్బంది అనేది లేకుండా బాగా నిద్రపోవడానికి అని. అప్పుడు నేను అన్నాను, మరి నువ్వు ఒక్కడే పని చేస్తుంటావా? మీ ఇంట్లో వాళ్ళు, మీ భార్య కానీ మీ పిల్లలు కానీ కూడా పని చేస్తారనంటే అందరం చేస్తామండి. మరి నువ్వు ఒక్కడివే తాగటం ఎందుకు? వాళ్ళు కూడా తాగించవచ్చు కదా, వాళ్ళు కూడా తాగాలి కదా. వాళ్ళ ఒళ్ళు కూడా, వాళ్ళ శరీరం కూడా బాధలు శ్రమ పడ్డాయి కదా, వారు కూడా నెమ్మది, విశ్రాంతి, శాంతి కావాలి కదా. ఆ యొక్క బాధల నుంచి, శరీర కష్టం నుంచి శాంతి కావాలి కదా అని అంటే అట్లా అవుతుందండి. వాళ్ళు ఎట్లా తాగుతారండి? వాళ్ళు తాగితే పరిస్థితి వేరుగా ఉంటుంది కదండి, అసలు వాళ్ళు తాగకూడదు కదండి అని మళ్ళీ నన్ను క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలి, లోకంలో రకరకాలైన పరిస్థితుల ద్వారా శాంతి కలుగుతుంది, శాంతి ఒప్పందాలు చేసుకున్నాం, శాంతి శాంతి అన్నటువంటి మంత్రాన్ని జపించే వాళ్ళు లేకపోలేదు. కానీ దేవుని వద్ద నుండి వచ్చేటువంటి శాంతి ఏమవుతుందంటే, మొట్టమొదటిగా మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అశాంతిని వెలగొడుతుంది. మన హృదయంలో ఉన్నటువంటి అశాంతికి కారణమైనటువంటి క్రియలు ఏమైతే ఉన్నాయో, అలవాట్లు ఏమైతే ఉన్నాయో, వ్యసనాలు ఏమైతే ఉన్నాయో, పాపం ఏమైతే ఉందో, వాటన్నిటి నుండి ఆ యొక్క దేవుని వద్ద నుండి వచ్చే శాంతి, దేవుని వద్ద నుండి వచ్చే సమాధానం మన హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క అశాంతిని, దానికి సంబంధించిన ప్రతి కార్యమును అది వెళ్ళగొడుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుని వద్ద నుండి వచ్చేటువంటి శాంతిని మనం అపేక్షిద్దామా? దేవుని వద్ద నుండి వచ్చే శాంతి ఈ అశాంతికి సంబంధించిన ఈ దుర్వ్యసనాలన్నీ నుంచి విడుదలకు అనుగ్రహించేస్తుంది. అదే సమయంలో దేవునితో మనతో దేవునికి ఒక సంబంధ బాంధవ్యాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది దేవుని వద్ద నుండి వచ్చినటువంటి శాంతి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఆ దేవుని యొక్క శాంతిని పొందుకున్నావంటే నీలో ఉన్న అశాంతి తొలగుతుంది. రెండవదిగా దేవునితో నీకు శాంతి వస్తుంది. మూడవదిగా నీ ఇంటి వారితో, నీ ఇరుగు పొరుగు వారితో కూడా శాంతి, సమాధానంగా
నెమ్మదిగా ఉండటం ప్రారంభిస్తావు. మరి ఈ యొక్క దినమందు నీవు నీ జీవితంలో ఎటువంటి శాంతిని కలిగి ఉన్నావు? లోకమిచ్చే శాంతి, మందు తాగితే విశ్రాంతి వస్తుంది, నెమ్మది ఉంటుంది, శాంతిగా ఉంటాం, భారం, ఈ శరీర కష్టం తెలియదు, ఒకవేళ ఎవరు ఎన్ని కొట్టినా మనకి ఇబ్బంది ఉండదు. ఈ లోక సంబంధంగా ఎన్నో విధాలుగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఈ మత్తు మందుతో ఎప్పుడు కాలం గడిపే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ కూడా ఈ రోజున పేరు మోసినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క గంజాయికి, కొకైన్, ఈ మత్తు పదార్థాలకి బానిసలై చెడ్డ పేరు తెచ్చుకొని భయంకరమైనటువంటి ముగింపు అవమానకరంగా మార్చబడుతుంది. ఇందులో స్త్రీలు లేదు, పురుషులు లేదు. ఈ సినిమా యాక్టర్లు స్త్రీలైనా సరే, పురుషులైనా సరే అందరూ ఈ యొక్క మత్తు పదార్థాలకి బానిసలవుతూ అంత కోట్ల రూపాయలు సంపాదించిన చివరికి ఆ వ్యసనాలకి వాళ్ళు గురైపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో లోకమిచ్చే శాంతి కోసం, లోకమిచ్చే సమాధానం కోసం, లోకం ద్వారా కలిగేటువంటి ఆ సుఖము కోసం ప్రాకులాడితే నీ ముగింపు ఘోరంగా ఉంటుంది. నీ ముగింపు చాలా భయంకరమైనటువంటి ముగింపుగా మారుతుంది. అదే నువ్వు దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క శాంతిని నువ్వు అపేక్షిస్తే, ఆ దైవ సంబంధమైన శాంతి సమాధానం ఎప్పుడైతే నీకు వస్తుందో నీలో ఉన్న అశాంతి తొలుగుతుంది. దేవునితో నువ్వు, తండ్రి అయిన దేవునితో నువ్వు సమాధాన పడతావు. అదే సమయంలో నీవు నీ ఇంటి వారితోనూ, నీ ఇరుగు పొరుగు వారితో, నీ బంధువులతో సమాధానంగా ఉంటావు. ఎంత నెమ్మదిగా ఉంటావంటే ఈ లోకంలో ఏది లేకపోయినా పర్లేదు, ఇంత గొప్ప శాంతి నన్ను ఆవరించింది కనుక నేను ఇలాగ ఉంటానని చెప్పి దేవునికి నీవు నీ ప్రాణమును అయినా సరే అప్పగించుకోవడానికి వెనకాడు. దైవజనుడైనటువంటి పౌలు అదే అనుభవించాడు. యేసు ప్రభువుని అంగీకరించడానికంటే మునుపు ఈ లోకంలో ఎంతో భయంకరంగా ఆయన జీవించాడు. యేసు ప్రభు మార్గాల్లో ఉన్న వారిని కూడా హింసించాడు. అది ఎప్పుడైతే యేసుక్రీస్తుని తెలుసుకున్నాడో అప్పుడు తనను రాళ్లతో కొడుతున్న ఒక్కడినైనా ఒక్క మాట కూడా అనలేదు. రాళ్లతో కొట్టిన వారిని ఎందుకు కొడుతున్నావు అని కూడా అడగలేదు. అవమానపరిచిన వారిని, నిందించిన వారిని, ఎన్ని విధాలుగా ప్రాణం తీయాలనుకున్న వాళ్ళందరినీ క్షమిస్తా సహనంతో దూరంగా వెళ్ళిపోయాడే తప్ప వారిని ఏమాత్రం కూడా అవమానపరచలేదు. వారిని తిరుగుబాటు చేసి వారిని కొట్టాలని తన శిష్యుల్ని ప్రేరేపించలేదు. లేకుంటే ఇంకొక విధంగా న్యాయపరంగా, చట్టపరంగా ఆయన మంచి టాలెంటెడ్ పర్సన్ పౌలు గారు, అయినా కూడా అవన్నీ ఏం చేయకుండా దేవునికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఈ శాంతి నాకు సమాధానం, దేవుడిచ్చే శాంతి సమాధానం నన్ను అందరితో నెమ్మదిగా సమాధానంగా ఉండేటట్లుగా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడిచ్చే శాంతి సమాధానం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన పాపములు మనం ఒప్పుకోవాలి, మన అతిక్రమాలు మనం ఒప్పుకోవాలి, మన పొరపాట్లు, మన దేశాలు మనం ఒప్పుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా మనం ఏమైతే చేసామో వాటన్నిటిని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం వాటిని ఒప్పుకొని విడిచిపెడతామో దేవుని శాంతి సమాధానం మన హృదయాన్ని నింపుతుంది. ప్రార్థన చేసుకుందామా? దేవునికి నువ్వు కూడా ప్రార్థన చేయి. ప్రార్థనలు ఏకీభవించి ప్రభుని అడుగు, నాకు మీ శాంతి, మీరిచ్చే శాంతి సమాధానం నాకు కావాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు నాయన అయ్యా నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రాలు. అవును తండ్రి, లోకమిచ్చే శాంతి వేరు, మీరిచ్చే శాంతి వేరు. లోకము ఈ యొక్క నాయన వ్యసనాల ద్వారా వ్యసనాలకి మరింత పాపంలో నుండి పాపంలోకి దిగజారిపోయేటట్లుగా భయంకరమైనటువంటి ఊబిలో చిక్కుబడేటట్లుగా చేస్తుందే తప్ప ఈ లోక సంబంధమైన శాంతి సమాధానం మమ్మల్ని ఏ విధంగానూ బ్రతికించదు. అదే మీరిచ్చే శాంతి సమాధానం ఈ యొక్క దుర్వ్యసనాల నుంచి, మాలో అశాంతికి కారణమైన ఈ క్రియల నుంచి విడుదలకు అనుగ్రహింపచేస్తున్నారు. అలాగే మా జీవితంలో తండ్రితో సమాధానం, మేము ఇరుగు పొరుగు వారితో, మా ఇంటి వారితో, కనబడుతున్నటువంటి ప్రతి వారితో మేము సమాధానం కలిగి ఉంటామని మీ ఆత్మ ద్వారా విశదీకరించారు. ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలని మేమందరము ఇది మొదలుకొని మీ ద్వారా కలిగే శాంతి సమాధానాన్ని మేము అనుభవిస్తూ మీరు ఆఖరికి రాజ్యానికి మేము సిద్ధపడుతూ సహాయం చేయండి. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ పేరు పేరు మీరు ఆస్వాదించండి. వారందరికీ మీ శాంతి సమాధానం వారి కుటుంబాలను ఏలుబడి చేయనట్లుగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులు మనకు
ప్రభు రాకడ పర్యంతం దేవుని శాంతి సమాధానాలు ప్రతి హృదయానికి, కుటుంబానికి, పరిచర్యకు, దేశమునకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిత్యముగా ప్రభు ఇచ్చే శాంతి సమాధానం నువ్వు పొందుకునేటట్లుగా దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్లయితే దేవుని గొప్ప శాంతి నీ హృదయమును వెలువడి చేయను గాక.